నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని పోరాట పటిమతో చాటిచూపి శౌర్య సాహసాలతో అద్భుత శక్తులతో దేవతగా వెలిసిన శాంభవి అవతారమే సమ్మక్క. దేశంలోనే అతిపెద్ద గిరిజనుల ఉత్సవం మేడారం సమ్మక్క సారలమ్మల జాతర. ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని దట్టమైన అడవి ప్రాంతం మేడారం. ఈ ప్రాంతం వరంగల్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమిన గిరిజనులు గిరిజనేతరులు కూడా సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని ఆ తల్లి దర్శనంతో పునీతులవుతారు. ఇవాల్టి మన తీర్థయాత్రలో మేడారం యాత్రా విశేషాలను వీక్షిద్దాం. వందల ఏండ్లు జరిగినా తరాలు ఎన్నో తరలిపోయినా అడవి బిడ్డల వీర కొలువుగా జాతి ఎన్నడూ మరవక ఇప్పుడు జాతర చేసి కొలుస్తున్నది సమ్మక్క సారలమ్మలను. సమ్మక్క సారలమ్మల జాతర ఉత్సవాల సంరంభం జోరుగా మొదలైంది. ప్రభుత్వమే దీని నిర్వహణకు బాధ్యతాయుతంగా చేపట్టింది. దాదాపు 1 కోటి మంది భక్తజనులు ఈ ఏడాది జాతరకు తరలిరానున్నారని అంచనా. హనుమకొండ నుండి భద్రాచలం రోడ్లో గాని, హైదరాబాద్ నుండి పసర మీదుగా గాని తాడ్వాయి మండలం మేడారం చేరుకోవచ్చు. తాడ్వాయి వద్ద ఉన్న సన్నిధి ద్వారంపై వ్యాఘ్ర వాహనంపై సమ్మక్క విగ్రహం కానవస్తుంది. ప్రవేశ ద్వారాలపై సమ్మక్క మూర్తి, నిష్క్రమణ ప్రాంత ద్వారాలపై జింక వాహనంపై సారలమ్మల మూర్తి మనకు కనిపిస్తాయి. నిజానికి పూజలందుకునే ఉత్సవమూర్తులు ఏవీ లేకపోవడం ఈ జాతరలోని విశేషం. వెదురు బొంగులకు కట్టబడిన కుంకుమ భరణెలే దేవతలకు ప్రతీకలుగా గద్దెపై ప్రతిష్ఠించబడి పూజలందుకుంటాయి. ముఖ్యంగా గిరిజనుల్లో, అందున కరీంనగర్, వరంగల్, మధ్యప్రదేశ్లలోని అనేక మంది ఈ దేవతల పేర్లను అలాగే సమ్మయ్య అని, సమ్మక్క కొడుకైన జంపన్న పేర్లను కలిగి ఉండటం ఓ విశేషం. ఆయా పేర్లు కలవారు జాతరకు తప్పనిసరిగా వచ్చి తమ కోరికలను విన్నవించుకోవడం, అమ్మకు మొక్కుబళ్లు చెల్లించుకోవడం చేస్తారు. మేడారంలో జాతర జరిగే స్థలం వద్ద దాదాపు 50 ఎకరాల మేర లక్షలాది భక్తులు గుమిగూడి అమ్మ దర్శనం చేసుకుని తమ కోరికలు కోరుకోవడం, 2 ఏళ్ల క్రితం ప్రార్థనలతో ఈడేరిన తమ కోరికలకు ఇప్పటి జాతరలో మొక్కుబళ్లు తీర్చుకోవడం చేస్తారు. ఈ మొక్కుబడి సాధారణంగా ఎక్కువ భాగం బెల్లం నైవేద్యంగా అర్పించుకోవడంలో ఉంది. కోళ్లు, మేకలు, చీరలు, డబ్బు కూడా చెల్లించుకుంటారు. సమ్మక్క సారలమ్మలకు తమ కోర్కెలు తీరితే
తమ ఎత్తు తూకం బెల్లాన్ని సమర్పించడం ఒక ఆనవాయితీ. ఈ బెల్లాన్ని బంగారంగా పేర్కొంటారు. జాతర జరిగే ప్రాంతంకు ముందు అనేక దుకాణ సముదాయాలుంటాయి. బెల్లం అంగళ్ళు, గాజుల దుకాణాలు, పసుపు కుంకుమ, కొబ్బరికాయలు, అగరవత్తులు, కొత్త వస్త్రాలు, అలాగే పత్తిసాని స్వీట్స్ గా పేర్కొనే రంగుల మిఠాయిలు, పూసలు జాతర దగ్గర దుకాణాల్లో మొక్కుబళ్ల సామాగ్రి అంతా లభిస్తుంది. కోటి మహిమల తల్లి సమ్మక్క, కొండ కోనల్లో వెలసింది సమ్మక్క, కోయరాజ్యమందు సమ్మక్క, కోటి కాంతులే తెచ్చింది సమ్మక్క. పూర్వం బక్కయ్యపేటకు చెందిన కోయలు కొందరు వేటకు వెళ్లగా దట్టమైన అడవిలో పసిపాప ఏడుపు వినిపించింది. పెద్ద పులుల పహరాలో ఓ పసిపాప కనబడింది. ఆమెను దైవాంశ సంభూతిరాలుగా భావించి గూడేనికి తెచ్చి మాఘశుద్ధ పౌర్ణమి నాడే సమ్మక్క అని పేరు పెట్టి ఆమె సేవలో పునీతులవసాగారు. సమ్మక్క అందరితో కలివిడిగా ఉంటూ వారి కోరికలను తీర్చే కొంగు బంగారంగా అనుగ్రహించేది. పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని, కుష్టు వంటి దీర్ఘవ్యాధులున్నవారు సైతం ఆమె స్పర్శతో ఆరోగ్యవంతులు కావడం, అలా ఆమె రాకతో గూడెమంతా కోయలకు అన్ని శుభాలే కలుగుతూ ఉండేవి. మేడారం కోయదర పగిడిద్దరాజుతో యుక్త వయసులో సమ్మక్క వివాహం జరిగింది. మేడారం గిరిజన గూడాన్ని పగిడిద్దరాజే పాలించేవారు. మేడారం ప్రాంతంలోని కోయదొరలు నాడు కరీంనగరాన్ని రాజధానిగా పాలించిన మేడిరాజనే కోయదర కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. ఇక 2 ఏళ్లకోసారి జరిగే మేడారం జాతర కోయదొరల సంప్రదాయ పద్ధతిలో నిర్వహింపబడుతుంది. గిరిజనులే పూజారులుగా వంశ పారంపర్యంగా ఈ జాతరను 10 రోజుల ముందు నుండే పూజా కార్యక్రమాలతో నిర్వహిస్తారు. మేళ తాళాలతో వివిధ వాద్యాలతో ఘంటా నాదాలతో
భక్తుల ప్రార్థనలతో జాతర స్థలం మేడారం పోటెత్తిన భక్తజన సంద్రమవుతుంది. రెండు కుంకుమ భరణలను సమ్మక్క సారలమ్మలకు ప్రతీకగా వెదురు బొంగుకు కడతారు. ఈ ఏడాది ఇప్పటికే జాతర సంరంభం మొదలైపోయింది. ఇదిగో ఈ దారి వెంట చిలకల గుట్ట అయిన దేవతల గుట్ట నుండి సమ్మక్క దేవతను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. అమ్మవార్లు గద్దెపైకి రావడంతో భక్తుల పారవస్యం కట్టెలు త్రెంచుకుంటుంది. ఆనందోత్సాహాలతో కొందరికి పూనకాలు రావడం, చిందులు వేసి భక్తులు నృత్యం చేయడమూ జరుగుతుంది. ఒళ్లంతా పసుపు పూసుకొని భక్తులు కోరిన కోర్కెలు ఈడేరిన గుర్తుగా తల మీద బెల్లపు దిమ్మలను తెచ్చి అమ్మకు మొక్కుబళ్లు చెల్లించుకుంటారు. పసుపు కుంకుమ కలిసిన పవిత్ర బండార్ని అందుకోవడానికి మహిళలు ఎక్కువగా ఆరాటపడతారు. సమ్మక్క గద్దె మీద అమ్మ రాటకు ముక్కుబడి వస్తువులను తాకించి పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి హారతులు స్వీకరిస్తారు. ప్రస్తుతం వరంగల్లు అయిన ఓరుగల్లుని రాజధానిగా ప్రతాపరుద్రుడు అప్పటి కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించేవారు. 4 ఏళ్లు వరుసగా అనావృష్టితో కరువు తాండవించి పన్నులు చెల్లించలేకపోయారు కోయ సామంతులు. ఆగ్రహించిన ప్రతాపరుద్రుడు వారిపై యుద్ధం ప్రకటించాడు. కాకతీయ సైన్యాలు పగిడిద్దరాజును అణచివేయడానికి రాగా పన్నులు నిరాకరించి యుద్ధ సన్నద్ధుడై తరలివెళ్లి సంపెంగవాగు వద్ద భీకర పోరాటం చేశాడు. అయితే కోయ సైన్యం కాకతీయుల ధాటికి తట్టుకోలేకపోయింది. పగిడిద్దరాజు మాత్రమే కాదు, సమ్మక్క ద్వారా అతని కన్న సంతానం కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మల భర్త గోవిందరాజు యుద్ధంలో వీర మరణం పొందారు. పగిడిద్దరాజు కుమారుడు జంపన్న పరాజయాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి తను చాలించాడు. నాటి నుండే సంపెంగవాగు జంపన్నవాగుగా వ్యవహారంలోకి వచ్చింది. సమ్మక్క స్వయంగా కాకతీయ సైన్యాలతో యుద్ధానికి తలపడి అపర కాళిలా విజృంభించి వీర విహారం చేసింది. ఆమెను నిలువరించలేక శత్రువులు దొంగదెబ్బ తీశారు. వెన్నుపోటు పాలైన సమ్మక్క గుచ్చుకున్న బల్లెంతోనే యుద్ధభూమి నుండి వైదొలిగి మేడారానికి ఈశాన్య దిశ వైపు కల చిలకల గుట్ట దగ్గర మలుపు తిరిగి వెంటననుసరించిన కోయలకు కనిపించకుండా అదృశ్యమైపోయింది. సమ్మక్క జాడ ఎంతకీ లభించలేదు. అయితే గుట్ట మీద కల నాగవృక్షం చెంత పసుపు కుంకుమలతో ఒక భరిణి కనిపించింది. దానిని సమ్మక్క ప్రతీకగా భావించి ప్రతి 2 ఏళ్లకొకసారి గద్దె మీద కుంకుమ భరిణతో కల రాటను ప్రతిష్ఠించి పండుగ జరుపుకోవడం ఆచారమైంది. సమ్మక్క కొలువు తీరిన గద్దె జువ్వి చెట్టు వద్ద ఉంది. ఈ వృక్షాన్ని కూడా భక్తులు సమ్మక్కను పూజించినంత శ్రద్ధగా కొలుస్తారు. భక్తులు లైన్లో నిలబడి సమ్మక్క అమ్మను దర్శించడానికి గద్దె రాటకు మొక్కి పూజలు నిర్వర్తించి అటుగా సారలమ్మను దర్శించుకొని ఆమెకు కూడా మొక్కుబడులు చెల్లిస్తారు. సమ్మక్క దర్శనంకు రాకపోకలకు వేర్వేరు దారులున్నా సారలమ్మను దర్శించుకున్న ద్వారం నుండే బయటకు రావాలి.
బుధవారం నాడే అమ్మవారి గద్దెలను అలంకరిస్తారు. అదే ముగ్గులు వేయడం అంటారు. జంపనవాగుకే ముందుగా వెడతారు. జంపనవాగు వద్ద బ్యారికేడ్లను, స్నాన ఘట్టాలను ఏర్పాటు చేసి భద్రత నిమిత్తం గజ ఈతగాళ్లను కూడా ఉంచుతారు. జంపనవాగులో నిజానికి వానాకాలంలో తప్ప నీటి ఉరవడి ఉండదు కనుక లక్నవరం సరస్సు నుండి ప్రత్యేకించి జంపనవాగుకు నీరు వదులుతారు. వాగుపై శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణానికి నాబార్డు వారి సహకారంతో ప్రతిపాదనలు వేశారు. జంపన్న వాగులో స్నానం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు. జంపన్న గద్దెకు కూడా పూజాధికారులు నిర్వహిస్తారు. श्री कात्यायिनी मंगलम धीरा गंभीरा जय वीरा परिवारा श्री कात्यायिनी मंगलम। वेद विधायिनी वेद स्वरूपिणी मोदम అమ్మను సందర్శించి మొక్కుబడులు చెల్లించే ఏ భక్తుడిని భక్తురాల్ని కదిలించిన మహిమగల తల్లి సమ్మక్క సారలమ్మలు తమ జీవితాలను ఎలా సుఖ సంతోషమయం కావిస్తున్నారో ఆనందదాయకంగా విశ్వాస గాథలుగా వెల్లడి చేస్తారు. సమ్మక్క సారలమ్మ మహాపవిత్రమైన తల్లి అండి. ఆమెకి ఏది మొక్కినా అది జరగడం చాలా శక్తివంతమైన తల్లి అండి. ఈమె మొక్కుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ మేడారం జాతరకు డ్యూటీల మీద కానీ ఆరోగ్య రకం కానీ ప్రతిసారిగా వస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా ఈ సమ్మక్క సారలమ్మ దేవత మా ఇంటి ఇలవెల్పు. కోరుకున్న ప్రతి ఒక్క కోరిక ఈ తల్లి తప్పకుండా నెరవేర్చుతుంది. కాబట్టి మేము ప్రతి సంవత్సరం వచ్చి ఈ తల్లిని దర్శనం చేసుకొని తప్పకుండా ఈమె అనుగ్రహాన్ని పొంది వెళ్తాము. తల్లి ఆశీస్సులు కూడా అందరికీ బాగా ఉంటాయి. నాకైతే ఇది బాగానే ఎఫెక్టివ్ అనిపిస్తుంది. ఇంత పెద్ద జాతరకు ఎక్కడి నుంచో తరలి వస్తాను, వేరే వేరే విదేశాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. 2 years ఒకసారి సమ్మక్క సారక్క జాతరకి కంపల్సరీ రావాలనుకుంటాం. చాలా అమ్మవారి మహిమ మాత్రం చాలా ఉంది. విదేశాలకు కూడా అమ్మవారి ప్రాశస్త్యం ప్రాకింది. దేవత అంటే బాగా మాకు ఇష్టం. దేవత చాలా మహిమగల దేవత. ఈ తల్లి మాకు ఎంత మొక్కుంటే అది అనుకూలంగా సత్యం ఇస్తుంది. ఇక్కడ మొక్కు ఎటువంటి మొక్కు అయినా కూడా చెల్లించుకుంటే ఏ మొక్కైనా తీరుతుందని ప్రజలు అంటున్నారు. మేము కూడా రావడం జరిగింది. ఇక్కడికి రావడం అనేటువంటిది అనేక లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మా కోరికలు తీర్చే తల్లి, చాలా మంచి తల్లి. ఈ అమ్మవారు ఈ అడవిలో వెలవడం అనేది చాలా అదృశ్యం. చాలా నిష్ఠగల దేవత, మాకు అన్ని విధాల జయం కలిగేదండి. ఎట్లా మొక్కితే అట్లానండి. చాలా సత్సంగల దేవత. మేము నమ్ముకున్న దేవుడు అండి ఇది. మేము 82 నుంచి ప్రతి ఇయర్ వస్తున్నామండి. ఈ జాతర ఎంతో సత్యమైన తల్లి, ఎంతో నమ్మకమైన తల్లి అని మేము 25 years నుండి వస్తున్నామండి. మాకు బాగా నమ్మకమైన తల్లి అండి ఈ తల్లి. సమ్మక్క మాకు మంచిగా జరగాలని ఇక్కడికి వచ్చినాము. సమ్మక్క జాతర మేడారంలో ఇది పవిత్రమైన దేవాలయం. ఇది అనుకున్న కోరికలు భక్తులకు నెరవేరుస్తాయి. సత్యంగల దేవుడు అంటే ఎప్పుడు వస్తున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా వచ్చాము. నేను ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తా. మేము ప్రతిసారి జాతర అప్పుడు వచ్చేవాళ్ళము. తల్లి మహిమగల తల్లి అని తెలిసింది. అందుకోసమే మళ్ళీ వస్తామని అనుకుంటున్నాం. దర్శనాలు చాలా బాగా అయ్యాయి.
ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులు ఒకే రాష్ట్రం నుంచి కాకుండా ప్రక్కలో ఉన్నటువంటి యొక్క ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా, వందలాదిగా, లక్షలాది భక్తులు కూడా మరి ప్రతి సంవత్సరం కాకుండా మరి ప్రతిరోజు కూడా ఈ జాతరకు సందర్శించుకుంటున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థే దాదాపు 2,500కు పైగా బస్సులను వివిధ ప్రాంతాల నుండి భక్తులను మేడారం వరకు చేర్చడానికి ఏర్పాట్లు నిర్వహిస్తోంది. కోయగూడానికి కన్నతల్లై మేడారం మహాలక్ష్మిగా, ఆదిశక్తిగా, పరాశక్తి పరమేశ్వరిగా, కోయ్ అంటూ పిలిస్తే ఓయ్ అంటూ పలికే భక్తజన కల్పవల్లిగా సమ్మక్క సారలమ్మలు అందరినీ సదా తమ కరుణ కటాక్ష వీక్షణాలతో తరింపచేయాలని ఆకాంక్షిద్దాం. జాతరకు తరలి వెళ్లిన భక్తజన సందోహమంతా అమ్మ కృపతో తరించాలని మనము కోరుకుంటూ